మన ప్రభుత్వ భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అనేది 4 రాష్ట్రాలకి కేంద్రంగా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే తెలంగాణ రాష్ట్రాలకి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకి అనేక మంది గిరిజనులకి, ఇతర పేదలకి ఈ హాస్పిటల్ అనేది నిరంతరంగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే భద్రాచలం ఏరియా హాస్పిటల్ అంటే ఒక పేరు ప్రసిద్ధిగాంచినటువంటి ఆసుపత్రి. ఇక్కడ ఎంతోమంది వైద్యులు పనిచేసి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధులను కూడా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చేసి చరిత్రకి ఎక్కినటువంటి హాస్పిటల్. అదేవిధంగా అనేక అవార్డులు, రివార్డులు వచ్చినటువంటి ఆసుపత్రి. అటువంటి ఆసుపత్రి గతంలో కేవలం 30 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రిని కుంజా బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 పడకలకి పెంచారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి సున్నం రాజయ్య గారు ఉన్న హయాంలో 200 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసి ప్రమోట్గా అనేక మంది డాక్టర్లని, స్టాఫ్ని పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, లేదా ఇప్పుడు అధికారంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఈ ఆసుపత్రి పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి నిదర్శనమే ఇవాళ ఇక్కడ ఉండాల్సింది సుమారుగా 55 మంది డాక్టర్లు ఉండాలి, 90 మంది స్టాఫ్ ఉండాలి, నర్సులు, అలాగే శానిటేషన్ సిబ్బంది 150 మంది ఉండాలి. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రాత్రి నేను డాక్టర్ గారిని అడిగా, కేవలం 6 ఉన్నారట ఇక్కడ డాక్టర్లు. నర్సులు 11 మంది ఉన్నారు. అంటే 44 మంది నర్సులు కావాలి. అదేవిధంగా డాక్టర్లు కూడా సుమారుగా 40 మంది పైన డాక్టర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం దీని పట్ల ఇంత నిర్లక్ష్యం? ఇవాళ ఇక్కడ ఎంపీ గెలిచింది అధికార పార్టీ ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచింది అధికార పార్టీలోనే ఉన్నారు ప్రస్తుతం. మరి వీళ్ళిద్దరూ ఉండి కూడా ఈ హాస్పిటల్కి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, మేము మొన్న ఆయనకు కూడా చెప్పి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఇక్కడ స్టాఫ్ లేరు, డాక్టర్ లేరు, ఇక్కడంతా పేరుకి హాస్పిటల్, పేరు గొప్ప తప్ప ఊరి దెబ్బ అని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అందరు డాక్టర్లు స్టాఫ్ని రిక్రూట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. కానీ రాత్రి సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే ఆయన ఒకే ఒక్కడు స్పెషలిస్టు, మిగతా ఉన్నదంతా పాపం మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు. ఏమిటి ఈ హాస్పిటల్ దుస్థితి? ఇదేనా అధికార పార్టీ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత నిర్వాహకం? ఈ 4 రాష్ట్రాల గిరిజనులు, గిరిజనేతర పేదలు ఏం కావాలి? డబ్బున్న వాళ్ళంటే ఎక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటారు. లేని పేదవాళ్ళు, అమాయకులైన ఆదివాసులు, గిరిజనులు, దళితులు లేదా పేద వర్గాలు వాళ్ళందరూ ఇటుపోవాలి. కాబట్టి ఇదంతా కుట్ర. భద్రాచలాన్ని ఇప్పటికే గోదావరి, పోలవరం ప్రాజెక్టు పేరుతో సర్వనాశనం చేశారు. చూసాము నిన్నగాక మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, ఒక్క చుక్క నీరు రాని భద్రాచలంలో అన్నారు. కానీ కొత్త కాలనీ మునిగిపోయింది, ఎంసీ కాలనీ మునిగిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే, ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు గౌరవం ఉంది, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కానీ, ఈ ప్రాంత డెవలప్మెంట్ కానీ కొంత ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు కేవలం మాటలు చెప్పడం కాకుండా భవిష్యత్తులో ఈ హాస్పిటల్ని పట్టించుకోవాలి, ఈ భద్రాచలం ప్రాంతాన్ని పట్టించుకోవాలి. పోలవరం కడితే భద్రాచలం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. అయ్యేదానికి ఈ హాస్పిటల్ మాత్రం ఎందుకని ఒక దురుద్దేశంతో ఈ ఆసుపత్రి పట్ల వివక్ష చూపిస్తున్నామని మాకు ఒక ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీగా మేము ఓడామా, గెలిచామా, ఓట్లు వచ్చినాయా, సీట్లు వచ్చినాయా, ఈ ముఖ్యం కాదు. మాకు ప్రజల ముఖ్యం. నిరంతరం ప్రజల్లో ఉంటాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే మేము ఓడిపోయిన వాళ్ళ తరపు నుండి పోరాటం చేయడానికి ఇక్కడ సిపిఎం పార్టీ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు చెప్పి పీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కలెక్టర్కి పంపాం, సూపరింటెండెంట్కి ఇచ్చాం, అందరు అధికారులకు, ఎమ్మెల్యేలకు ఇచ్చాం, ఎంపీలకు చెప్పాం. ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికన్నా సరే మీ మీడియా ద్వారా ఆ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకొని తక్షణమే ఇక్కడ డాక్టర్లు నియమించాలి, స్టాఫ్ని నియమించాలి. అలాగే ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉందో వాళ్ళకి గత 3 నెలలుగా వేతనాలు లేవు, వాళ్ళ వేతనాలను కూడా ఇప్పించాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.